హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కొత్త సినిమాలకి పోటీ ఇస్తున్న కలేజీ ఆఫ్ ఫిలిం ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటూ పోతున్న మహావతార్ నరసింహ ఆఫ్ ఫిలిం, శ్రీలంకలో రిలీజ్ క్రియేట్ అవుతున్న కింగ్డమ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్వ్యూలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. పరదా మూవీ ఇప్పుడు రిలీజ్ కావాల్సి ఉండగా ఫైనలీ ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్ట్ 9న పెట్టబోతుండగా రామీ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. సుధీర్ బాబు జటాధర్ అనే మూవీలో ఎప్పటి నుంచో చేస్తూ ఉండగా మూవీ చాలా గ్రాండ్ గా లార్జ్ స్కేల్ లో తెరకెక్కుతుంది అండ్ టీజర్ ఈ రోజు 11 AM కి రిలీజ్ చేయబోతుంది ఈ మూవీ టీం. సోనాక్షి సిన్హా చాలా సంవత్సరాల తర్వాత సౌత్ మూవీలో కనిపిస్తూ ఉండడంతో సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అతడు కొత్త సినిమాలతో పోటీగా బుకింగ్స్ లో అదరగొడుతుందని చెప్పాలి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే $50,000 మార్క్ దాటేసిన ఈ ఫిలిం ఇప్పుడు $1,00,000 వైపు దూసుకుపోతుంది. సో డే 1 వాకింగ్స్ గానీ పడ్డాయంటే గబ్బర్ సింగ్ పై ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోవడం పక్కా. మహావతార్ నరసింహ మూవీ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయగా దాన్ని కూడా బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళింది ఈ ఫిలిం. యాక్చువల్ గా రికార్డ్ అంటేనే బ్రేక్ చేసేది, బట్ నెక్స్ట్ వచ్చే యానిమేటెడ్ మూవీస్ డే 1 నుంచి హైప్ ఉంటే తప్ప ఈ మూవీ రికార్డ్ ని ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టం. ఇప్పటివరకు 100 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమానే లేదంటే ఈ మూవీ ఏకంగా ఇండియాలో 115 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేస్తూ ఇండియాలోనే 140 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక ఓవర్సీస్ కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా 145 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ 200 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిలిం. ఈ వీకెండ్ కాస్త గ్రోత్ చూపెట్టిన 200 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకోవడం పక్కా. కరోనా టైంలో రిలీజ్ అయిన ప్రతి సాంగ్ యావరేజ్ గా ఉన్నా కూడా 100 మిలియన్ ఈజీగా టచ్ చేసేవి. బట్ ప్రెజెంట్ యాడ్ చేస్తే తప్ప మంచి సాంగ్స్ కూడా 100 మిలియన్ అందుకోలేకపోతున్నాయి. బట్ ఇప్పుడు 2003లో రిలీజ్ అయిన టాగర్ మూవీలో చిన్నగా సాంగ్ గీతార్ట్స్ వాళ్ళు 3 years బ్యాక్ అప్లోడ్ చేయగా 100 మిలియన్ వ్యూస్ అందుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అండ్ గీతార్ట్స్ కి ఆల్ టైమ్ టాప్ 2 మోస్ట్ వ్యూడ్ సాంగ్ గా కూడా చెప్పొచ్చు. ఓల్డ్ సాంగ్స్ కి ఉన్న పొటెన్షియాలిటీ ఇప్పటికీ బయటపడలేదు. అప్గ్రేడెడ్ వర్షన్స్ తో ఎవరైనా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ వ్యూస్ చూడడం పక్కా. బైరం మూవీ రీసెంట్ గా ఫస్ట్ టైం టీవీలో టెలికాస్ట్ అవగా ప్రీమియర్ టెలికాస్ట్ తో 5.47 రేటింగ్ తెచ్చుకుంటూ మంచిగానే పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఏదైనా కూడా ఫ్యామిలీ సినిమాలకి ఇదే అడ్వాంటేజ్. చూడాలి రిపీట్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. కింగ్డమ్ మూవీ శ్రీలంకలో రిలీజ్ కి రెడీ అయింది. తమిళ సినిమాకి శ్రీలంకలో మార్కెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమా ఇప్పుడు తమిళ వర్షన్ తో రేపే శ్రీలంకలో రిలీజ్ కానుంది. సో చూడాలి అక్కడ వాళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో. వార్ 2 మూవీ నుంచి సలాం అనాలి అనే సాంగ్ ప్రోమో నిన్న రిలీజ్ అవగా సాంగ్ చూడ్డానికి బాగానే ఉన్నా వినడానికి అండ్ డాన్స్ కొరియోగ్రఫీ స్టెప్స్ కాస్త ఎబ్బెట్గా కనిపించాయి. సోషల్ మీడియాలో కాస్త మిక్స్డ్ టాక్ కూడా ఈ సాంగ్ కి గట్టిగా వినిపిస్తుంది. ముందుగా వీళ్ళిద్దరి స్టెప్స్ చూస్తే రుతిక్ వేసేప్పుడు కాస్త బెటర్ గానే ఉన్నా కూడా ఎన్టీఆర్ వేసేప్పుడు బ్యాక్గ్రౌండ్ లో డాన్సర్స్ ర్యాండమ్ గా ఏదో వేస్తూ ఉంటారు. ఓవరాల్ గా సాంగ్ అయితే డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా అయిపోయాక లాస్ట్ లో పెట్టడానికి తప్పితే సినిమాలో పనికిరాదన్న టాక్ కూడా జనాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఫుల్ సాంగ్ వచ్చాక ఒపీనియన్ చేంజ్ అవుతుందో లేదో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతూ ఉండగా మూవీ షూటింగ్ మరో 20 days లో కంప్లీట్ గా ఫినిష్ కానుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ ఆఫ్ షూటింగ్ ఒక వారం షూటింగ్ జరిగితే చాలు. సో ఎగ్జాక్ట్ గా ఈ వారం షూటింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ గారి పార్ట్ ఆఫ్ షూటింగ్ సినిమాల వరకు కంప్లీట్ అయినట్టే. అసలే రీసెంట్ టైంలో బెస్ట్ లుక్స్ అంటే అవి ఈ మూవీలోనే అని చెప్పాలి. సో నెక్స్ట్ మూవీ ఓకే అయ్యేది షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పట్టడంతో పవన్ కళ్యాణ్ గారికి కాస్త టైం దొరుకుతుందని కూడా చెప్పొచ్చు. ఓవర్సీస్ లో లియో రికార్డ్స్ బ్రేక్ చేయడానికి రెడీ అయింది కూలీ ఫిలిం. లియో డే 1 ఓవర్సీస్ లో 8 మిలియన్ కి పైగా కలెక్ట్ చేయగా ఇప్పుడు ఆ నెంబర్ పైన కన్నేసింది ఈ ఫిలిం. ఇప్పటికే నార్త్ అమెరికా ప్రీమియర్స్ లో 1.4 మిలియన్ మార్క్ దాటేయగా ఓవర్సీస్ మొత్తం మీద 3 మిలియన్ మార్క్ అందుకుంది ఈ ఫిలిం. ఇక సెన్సార్ చూసుకుంటే సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకోగా 2 hours 50 minutes రన్ టైంతో రాబోతుంది ఈ ఫిలిం. ఇండియాలో పడే ఫస్ట్ షో కేరళ అండ్ తెలుగు స్టేట్స్ లో కావడం విశేషం. తమిళనాడులో యాజ్ యూజువల్ గా 9 AM షోస్ అయితే పడబోతున్నాయి. సో వార్ 2 కైనా కూలీకైనా డే 1 నుంచి ఫుల్ రన్ వరకు పెద్ద నెంబర్స్ కనబడాలంటే టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి ఏ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కూలీ వార్ 2 అండ్ అతడు డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.